నమస్కారం, వెల్కమ్ టు గాంధీవం. భారతదేశం అంటే ఏంటి? 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష. కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఇది కేవలం ఒకే ఒక్క కుటుంబ రాజకీయ మనుగడ కోసం నడిచే ఒక ఫ్యామిలీ ఎంటర్ప్రైజ్. అవును, ఇది నేనంటున్న మాట కాదు, చరిత్ర చెప్తున్న నిజం. ఇప్పుడు దేశంలో డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన గురించి పెద్ద చర్చ జరుగుతుంది. 1971 నాటి జనాభా లెక్కల ప్రకారం అప్పట్లో దేశ జనాభా 55 కోట్లు. ఆ కాలానికి తగ్గట్టు ఎంపీ సీట్లను లాక్ చేశారు. కానీ ఈ రోజు దేశ జనాభా 140 కోట్లు దాటింది. ఒక్కో నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 20 లక్షల పైనే ఉంది. ఇంత జనాభాకి ఈ పాతకాలపు పొలిటికల్ మ్యాప్తో న్యాయం చేయడం సాధ్యమేనా? వికసిత భారత్ వైపు దూసుకెళ్తున్న దేశానికి 1971 నాటి పాత ఆర్కిటెక్చర్ సరిపోతుందా? కానీ ఈ ప్రజాస్వామ్య సంస్కరణను కూడా కాంగ్రెస్ అడ్డుకోవాలని చూస్తుంది. ఎందుకంటే వాళ్ళకి దేశ ప్రయోజనాల కంటే పొలిటికల్ స్టేటస్ కో, యథాతథ స్థితి ముఖ్యం. ట్విస్ట్ ఏంటో తెలుసా? ఈ డీలిమిటేషన్ జరగాలి, లోక్సభ స్థానాలను కనీసం 1000కి పెంచాలి అని చెప్పింది ఎవరో కాదు, సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీలోనే 6 సార్లు ఎంపీగా చేసి దేశానికి ఆర్థిక మంత్రిగా, విదేశాంగ మంత్రిగా, చివరకు భారత రాష్ట్రపతిగా చేసిన కాంగ్రెస్ మేధావి స్వర్గీయ ప్రణబ్ ముఖర్జీ గారు 2019లో ఆయనే స్వయంగా ఈ మాట చెప్పారు. మరి కాంగ్రెస్ పార్టీ ఆయన మాటను ఎందుకు పక్కన పడేసింది? ఎందుకంటే ఆయన గాంధీ కుటుంబానికి చెందిన వాడు కాదు కాబట్టి. తమ సొంత పార్టీ లెజెండ్స్ చెప్పిన మంచి మాటల్ని కూడా తొక్కి పెట్టడం కాంగ్రెస్కు అలవాటే కదా. ఇప్పుడు కొత్తగా ఒక డ్రామా మొదలుపెట్టారు. ఉత్తరాది వర్సెస్ దక్షిణాది అని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. అసలు ఈ విభజన బీజం నాటిందే ఇందిరాగాంధీ గారి ఎమర్జెన్సీ కాలంలో 1976లో. ఆనాడు తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి సీట్లను ఫ్రీజ్ చేశారు. దాన్ని 2001లో పొడిగించారు. కానీ చట్ట ప్రకారం 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల ప్రకారం సీట్ల పునర్విభజన జరగడం తప్పనిసరి. ఈ డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాల సీట్లు తగ్గుతాయా? తగ్గవు. ఇది అబద్ధమని లెక్కలు చెప్తున్నాయి. తమిళనాడుకు 20 సీట్లు పెరుగుతాయి, కర్ణాటకకు 14 సీట్లు పెరుగుతాయి, కేరళకు 10 సీట్లు పెరుగుతాయి, మన ఆంధ్రప్రదేశ్కు 12 నుండి 13 సీట్లు, తెలంగాణకు 8 నుండి 9 సీట్లు పెరుగుతాయి. మొత్తంగా దక్షిణాది రాష్ట్రాలకే దాదాపు 66 సీట్లు పెరుగుతాయి. ప్రతి రాష్ట్రానికి ఎక్కువ వాయిస్ వస్తుంది, ఎక్కువ ప్రాతినిధ్యం దక్కుతుంది. మరి అలాంటప్పుడు ఈ నార్త్ సౌత్ గొడవేంటి? ఇదంతా కాంగ్రెస్ ఆడుతున్న పొలిటికల్ ఫిక్షన్ డ్రామా. కాంగ్రెస్ హిస్టరీ చూస్తే ఒక విషయం అర్థమవుతుంది. దేశంలో ఏ మార్పు వచ్చినా వీళ్ళు తట్టుకోలేరు. ఆర్టికల్ 370 రద్దు చేసినా వీళ్ళకి ఏడిపే, జిఎస్టీ తెచ్చినా ఏడిపే, రామ్ మందిర్ కట్టినా ఏడిపే, జనధన్ ఖాతాలు తెరిచినా ఏడిపే. ఎందుకంటే ఈ సంస్కరణలన్నీ దేశ ప్రగతికి మైలురాళ్లుగా నిలిచిపోతే తమకు రాజకీయంగా పుట్టగత్తులు ఉండవనే భయం. దేశ ప్రగతి కంటే 140 కోట్ల మంది ప్రజల ప్రాతినిధ్యం కంటే వీళ్లకు తమ పొలిటికల్ డామినెన్స్ ముఖ్యం. చరిత్రలో ప్రతిసారి తప్పుడు వైపు నిలబడే కాంగ్రెస్కు ఈసారి కూడా ప్రజలు సరైన సమాధానం చెప్పడం ఖాయం. జై హింద్.